హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. వ్యక్తిగతం కార్యక్రమానికి స్వాగతం. విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతాన సమస్యలు, వివాహ సమస్యలు ఇలా మీ జాతకానికి సంబంధించిన ఎలాంటి సమస్యలకైనా సరే చక్కని పరిహార మార్గాలు తెలియజేయడానికి గురుగారు మనతో పాటు ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్యులు, జ్యోతిష్య వినూత్న శిరోమణి ఆచార్య డాక్టర్ జంధ్యాల గురూజీ గారు. నమస్కారం గురుగారు. అలాగే గురుగారితో మాట్లాడాలి కాల్ చేసే ప్రతి ఒక్కరూ కూడా టీవీ వాల్యూమ్ తగ్గించేసి లేదా టీవీకి దూరంగా వచ్చి సిగ్నల్ ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చి గురుగారితో మాట్లాడగలరు. అలాగే ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో కేవలం వారి డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే తెలియచేయండి. మీరు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో గురుగారే తెలియజేస్తారు. అలాగే గురుగారిని మీరు కూడా వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలను పొందాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కింద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించి గురుగారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే కాల్ అపాయింట్మెంట్ కూడా పొందొచ్చు. అలాగే జనవరి 9వ తేదీన గురువుగారు నెల్లూరులో అందుబాటులో ఉంటారు. మరి నెల్లూరు పరిసర ప్రాంతాల వారు గురుగారిని వ్యక్తిగతంగా కలవాలి అని అనుకుంటే 96665520 నెంబర్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. కాల్ అపాయింట్మెంట్ కూడా పొందొచ్చు. అలాగే గురుగారి బ్రహ్మత్వంలో ధనుర్మాసం సందర్భంగా శ్రీ దశావతార తులసీ దామోదర ప్రణవ మహాయాగం సహిత గోదాదేవి రంగనాథ స్వామి వార్ల కళ్యాణోత్సవం ప్రత్యేకంగా నిర్వహించబోతున్నారు. మరి 13వ తేదీ గురుగారి బ్రహ్మత్వంలోనే ధనుర్మాసం సందర్భంగా జనవరి 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు ధనుర్మాసం సందర్భంగా విశేషంగా వివాహం ఆలస్యమవుతున్న వారు, అలాగే జాతక సమస్యలతో బాధపడేవారు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, రుణబాధలతో బాధపడేవారు అందరికీ కోసం కూడా ఈ మహాయాగం అలాగే కళ్యాణోత్సవాలు నిర్వహించబోతున్నారు. మరి వైకుంఠ ఏకాదశి ధనుర్మాసం సందర్భంగా నిర్వహించబోతున్న ఈ యాగంలో, ఈ కళ్యాణోత్సవాల్లో మీరు కూడా పాల్గొనాలి, మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కింద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు, మన హిందూ ధర్మ ఛానల్ వీక్షిస్తున్నటువంటి నా సర్వ భక్తులందరికీ కూడాను ప్రథంగా కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, భూమాత దేవో భవ, గోమాత దేవో భవ, ప్రకృతి మాత దేవో భవ అని ఉదయం నిద్ర లేచిన వెంటనే మంచం మీద కూర్చున్నారా, కింద కూర్చున్నారా, చాప మీద కూర్చున్నా, ఎక్కడైనా సరే పద్మాసం వేసుకోకుండా పద్మాసం వేయండి. కాళ్ళు లేదంటే ఇప్పుడు కావాలని వదిలేసారా. ఇప్పుడు నేను చెప్పినవి మనస్ఫూర్తిగా కూడాను మనసులో ఆ తల్లిదండ్రుల్ని, ఆ గురువుని, ఇష్టదైవాన్ని, ప్రకృతిని మనసులోనే కళ్ళల్లోనే ప్రజ్వలింపజేసేట్టుగా చేసుకొని నమస్కారం చేసుకోండి. దీనికి నేను కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు చాలా ఇబ్బందిగా పడతాను, చాలా ఇబ్బంది అనిపిస్తుంది కూడా భక్తులకి. మీరు ఏదనుకున్నా కూడా నేను చెప్పదని చెప్పగా తప్పను. అదే ఒక మాట చూసారు, ఒక మాట ఉంది మనకు, కాలుకు చుట్టిన పాము కలవక తప్పదు కదా అని ఉంది. టీవీ ముందు కూర్చున్నాం కదా, నేను చెప్పాల్సింది చెప్తానే ఉంటాను మా భక్తులు. కారణం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, మాతృదేవో, పితృదేవో, ఆచార్య దేవో, అతిథి దేవో అని, భూమాత దేవో, గోమాత దేవ, ప్రకృతి మాత. దీనికి మంచం దిగి దంత ప్రక్షాళన చేసి స్నానం చేయ ముందు కలుపు ఇంట్లో ఉన్నటువంటి ఏదో శుభ్రం చేసుకొని ఇల్లు బాకి అంత శుభ్రం చేసుకోవాలి కదా. కలుపు కళ్యాణం చేయాలంటే పూర్వం ఇప్పుడు లేకపోయినా ఇల్లు శుద్ధిగా తుడుచుకొని అది గుడ్డబెట్టి అంత గీకేవి లాగేవి వచ్చాయి కదా, ఆ గీకెటం లాగటాలని చేసి అప్పుడు స్టార్ట్ చేసి పూజ చేసుకుంటాం అనేది మర్చిపోండి. తర్వాత మీరు దేవుడి మందిరం పోయి ఏం పూజ చేస్తారు, ధ్యానం చేస్తారు చేసుకోండి. నేను చెబుతున్నది మీరు మొహం కడగబడలేదు, మీ కాలకృత్యాలతో సంబంధం లేదు. నిద్ర మెడుకు వచ్చింది, నిద్ర దిగాలి. ఇక మనసు దిగుతాగా నిద్రలేవగానే కాసేపు ఒళ్ళు ఇరిసావు, ఒళ్ళు అట్టనో ఇట్టనో కింద పడే పైన పడే లేవకుండా ఉన్నాం కదా. లేవడంతోనే మనసా వాచ కర్మణ అట్లే అదే నడి మంచం మీద 2 బాజుబట్టలు వేసుకొని కూర్చోండి. కాళ్ళు వంగితే కాళ్ళు వంగనోడు కింద కదా, కానీ భూమి తాగించమాకండి. కాళ్ళు ఏం తాగించకూడదు ఇక్కడ, భూమికి తాగించకుండా ఇప్పుడే చెప్పినటువంటి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, భూమాత దేవో భవ, గోమాత దేవో భవ, ప్రకృతి మాత దేవో. ఏముంది ఇక్కడ, పెద్ద కష్టమైన మాటలేం కాదు కదా ఇవన్నీ. లేదు గురువుగారు, నమస్కారం చేసుకోండి. మీ కళ్ళల్లో ఆ తల్లిదండ్రులు ఎక్కడున్నా, మీ విదేశాల్లో ఉంటారా, ఈ ఊళ్ళో ఉంటారా, మెమ్మనాన్ని ఇంకెక్కడ ఉంటారో మీకు అనవసరం విషయం. గురువు ఎక్కడ ఉంటారో కూడా మీకు అనవసరం విషయం. నమస్కారం చేయడమే మీ యొక్క లక్ష్యం. అది మీ కళ్ళల్లో ఆ యొక్క ప్రతిబింబాలు తిరగడమే దాంట్లో ఉన్న లక్ష్యం. తిరిగి మీరు పని చేసుకోండి. ఈ రోజుల్లో కూడా మీరు పని చెబుతుంది, ఏ రోజు కాదు చాలా వరకు అవుతుందని భక్తులకు ఒక మాట చెబుతూ ఇప్పుడు చెప్పినటువంటిగా అత్యంత దగ్గరకు వచ్చాం మనం. ఈరోజు బుధవారం, నెక్స్ట్ సోమవారం రోజే
నా బ్రహ్మత్వం నరసింగోలు దివ్యక్షేత్రములో ఆ తులసి దామోదర ప్రణవ మహాయాగం, తులసి దామోదర ప్రణవ మహాయాగం 3వ తారీఖు సోమవారం నుంచి ప్రారంభమవుతుంది. 3వ తారీఖు సోమవారం నుంచి ప్రారంభమవుతుంది ఈ మహాయాగం. 13వ తారీఖు వైకుంఠ ఏకాదశి పర్వదినం దాకా సాక్షాత్తు ఆ యొక్క పద్మావతి సహిత అలివేలమంగ సహిత పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సంపూర్ణ మహా కార్యక్రమం కూడా జరగబోతున్నారు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారికి ఎలా ఉత్తర ద్వారదర్శన కార్యక్రమాలు జరుగుతాయో అదే ప్రకారంగా నరసింగోలు దివ్యక్షేత్రంలో కూడా ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారికి కూడా ప్రత్యేక కార్యక్రమాలు జరగబోతున్నాయి. తులసీదామోద ప్రణవయాగం కూడా జరుగుతుంది. 12వ తారీఖు నాడు గోదాదేవి కళ్యాణ మహోత్సవం కూడా జరగబోతుంది. దీంట్లో పాల్గొనగనే భక్తులు 11 రోజులు కార్యక్రమంలో పాల్గొనవచ్చు. 11 రోజులు కార్యక్రమంలో పాల్గొనే భక్తులకి వారి ఇంట్లో ఎవరికైతే ఇబ్బంది అనిపిస్తుందో వారికి ఒకరికి ఉచితంగా కూడా నేను జాతకం కూడా చెప్పబడుతుంది. అలాగే ఎవరైతే ఈ 11 రోజులు ఈ మహత్తరమైన యాగంలో మీ గోతనామాలు పంపిస్తారో వాళ్ళందరికీ కూడా ఉభయ తెలుగు రాష్ట్ర ఏకైక లింగరూప శని భగవానికి వస్తున్నటువంటి జనవరి 15 వచ్చేటువంటి శని త్రయోదశి పర్వదిన సందర్భంగా మీ గోతనామ నక్షత్రంలో ఆ శని భగవానికి తిలతైలాభిషేకం చేసి అర్ధాష్టమ అష్టమ ఈనాడు శని ప్రభావాల నుంచి కూడా ఉచితంగా చేయడం ఏర్పడుతుంది. అంటే 11వ కార్యక్రమం చేసే వాళ్ళకి ఉచితంగా శని భగవాన్ చేయబోతున్నాం. ఉచితంగా వాళ్ళకి వాళ్ళకి ఒక జాతకం ఫ్రీగా చెప్తానికి కూడా మన వంతు మనం కృషి చేస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని తీసుకుంటూ అలాగే పోయిన నా మహాయాగంలో పాల్గొన్నటువంటి ఎవరు సెప్టెంబర్ 4 డిసెంబర్ 6 వరకు కూడా పాల్గొన్న నా భక్తులందరికీ కూడా ప్రసాదాలు అంది ఉంటాయి. మీకు నేను ఏ మాట చెప్పానో ఈ డాక్టర్ దంజాల గురించి మీకు ఏ మాటలు మీకు చెప్పానో నేను 90 రోజులు 90 యాగాలు 90 మంది దేవతాము 90 మంత్రాలు పంపిస్తాను. ఖచ్చితంగా చేశానా లేదా అని గుర్తించుకోండి. ఎవరైనా సరే ఎనీహో పబ్లిక్గా చెప్తాను హిందూ ధర్మ ఛానల్లో కాదు లేదు చేయలేదని చెప్పిన వాడికి 1500 పదహాలు ఇస్తాను. అలాగే అష్టాదళ మహాలక్ష్మి యంత్రం పంపిస్తానని పంపించాను మీ అందరికి. తులసి ఆయన కాశీ దివ్యక్షేత్రంలో చేశాను అభిషేకం చేస్తానని చేసి మీకు 6 రుద్రాక్షమాల పంపించాను. మీకు చెప్పకుండానే కూడా నేను కంకణాలు పంపిస్తాను చెప్పలేదు, పంపించాను. మీ దాంట్లో వచ్చినాయి. నూతన సంవత్సరం క్యాలెండర్ పంపిస్తాను మీకు చెప్పలేదు, వచ్చినాయి. ఇవన్నీ కూడాను భక్తుల కోసం పంపించాను. నేను గొప్ప కోసం చెప్పడం అంటే మీ ఆచార్య డాక్టర్ జంజాల గురువు చేసే ప్రతి కార్యక్రమం ఎలాగో ఒక మర్మం ఉంటుంది. దాంట్లో మనం పాల్గొంటే ఎంతో మంచిగా ఉంటుంది అంటూ ఇప్పుడు పాల్గొన్న వాళ్ళందరికీ ఉచితంగా మనం చేస్తున్నాం. వాళ్ళు ఎవరికి పోయిన సెప్టెంబర్ 4 నుంచి డిసెంబర్ 6 వరకు పాల్గొన్నటువంటి ఎవరు యాగంలో పాల్గొన్నటువంటి వాళ్ళు అందరూ గోత్రనామాలు ఉచితంగా చేస్తాం. ఎప్పుడు ఏపు 3వ తారీఖు 13 ఆ 3వ తారీఖు 13వ తారీఖు పాల్గొన్న వాళ్ళకి ఉచితంగా తీసుకుపోయి శని త్రయోదశి చేస్తున్నాం. అంటే భక్తులకి ఒక్కొక్కటి వాళ్ళకి అవకాశం కల్పించడం చేస్తుంది. ఇలా ఎవరైనా ఎట్లయినా చేసినా మీరు గమనించుకొని నా యాగానికి మీరు కూడా సంకల్పం చేసి నేను చేస్తే సంకల్పంలాగా మీరు ఎందుకు చేయలేకపోతారు? మీకేంటి నాకన్నా మీకు తక్కువ ఏంటి నాకు ఎక్కువ ఏంటి? నేను మీలాంటి వాడినే కదా. మీరు ఎవ్వరు కూడా మనం శ్రద్ధ భక్తి ఆత్మ విశ్వాసంతో మీరు చేస్తే మీరైనా నేనైనా జయిస్తాం. ఏదో గురుగారు కాబట్టి మీరు ఏం చెప్పినా జరుగుతుందని మేము చెప్తే జరగదు అనుకోవాకండి, పొరపాటుది. మీరు కూడా ఒకటి మీకు అన్ని రకాల నుండి వచ్చినాయి. మీరు చూస్తున్నారు. మా హిందూ ధర్మం చూసేవాళ్ళు అందరూ కూడా మెసేజ్లు కూడా పెట్టాను. అవన్నీ అడిగాను, వాయిస్ మెయిల్ పెట్టాను. చూసి 10 మందిని ఈ మహాయాగంలో భాగస్వామ్యం చేయడానికి ప్రయత్నించండి. మీ ప్రయత్నమే మీకు కూడా శుభదాయకం అవుతుందని తెలియజేస్తూ అమ్మాయి చెప్పినట్టుగా నేను 9వ తారీఖు నెల్లూరు వస్తున్నాను. నెల్లూరు పట్టణ పరిసర ప్రాంతం వాళ్ళు ఎవరైనా సరే నాతో కలిసి మాట్లాడాలనుకుంటే 9666552009 నెంబర్తో మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. 3వ తారీఖు చేసే యాగంతో పాటు ఇవన్నీ మీ యాగంలో పాల్గొంటారా లేదా ఇవన్నీ నాకు తర్వాత అది మీ ఇష్టం, మీ అభిమతం, ఏదో విశ్వాసంతో చేయండి. కానీ జాతక విషయాల్లో వెనకబడుతున్నారు. దానివల్ల మీకు ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, జాతక విషయాల్లో చాలా వెనకబడుతున్నారు. 100% చెబుతున్నాను నేను. ఈ విషయంలో ఎందుకో మీకు తెలియకుండానే మీరు ఇబ్బంది పడుతున్నారు. ఏముందిలే జాతకాలు గ్రహాలు ఏదో గురుగారు ఏదో చెప్తుంటారన్నమాట అంటే అట్లా అనుకోవాకండి. నేను అందుకే చెప్తున్నా, కాలసర్ప దోషాలు అనకూడదండి. 108 రకాల కాలసర్ప దోషాలు ఎన్నోసార్లు చెప్పాను. బాలలిష్ట దోషాలు కాదండి, 27 రకాల బాలలిష్ట దోషాలు దానికి పేర్లు ఉన్నాయని చెప్పాను. కుజి దోషాలు 6 ప్రతిదానికి కుజి దోషం అనవాకండి, దానికి 6 రకాల పేర్లు ఉన్నాయి అని చెప్పాను.
కూరగా నొప్పి నొప్పి అని అనగానే మాత్ర కుదరదు. ఎక్కడ నొప్పో తెలుసుకొని మాత్ర వేస్తేనే తగ్గుతుంది. ఇది గుర్తించుకోవాలి మా తల్లిదండ్రులు. అందుకే నేను చెప్పేటప్పుడు ఏం చెప్తున్నాను, ఏ భక్తులకైనా కూడా ఒక మాట స్ట్రాంగ్గా చెప్తాను. కాలర్స్ రెడీగా ఉన్నారు, తీసుకుంటా కాలర్స్ కూడా నేను. ఎందుకంటే భక్తులు తెలుసుకోకపోవడం చాలా ఇబ్బంది పడుతున్నారు. భక్తులు ఎవరైనా సరే నన్ను కలవాలి అన్నా ఫోన్ ద్వారా తెలుసుకోవాలన్నా, నేను నెల్లూరు వచ్చినప్పుడు కానివ్వండి, 9వ నెల్లూరు అంటే 3వ తారీఖు నుంచి నర్సింగూడలో ఉంటాను. ఆ పరిసర ప్రాంతం వాళ్ళు ఎవరైనా సరే నన్ను డైరెక్ట్ నుంచి కలవాలని కలవచ్చు, లేదా ఫోన్లో మాట్లాడచ్చు, ఎన్ని నో ప్రాబ్లం. 3వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు నర్సింగూడ దివ్యక్షేత్రంలో ఉంటాను. కనుక ఆ టైంలో ఎవరైనా ఎప్పుడైనా వచ్చి మాట్లాడచ్చు. ఒక 9వ తారీఖు మాత్రమే నెల్లూరు పోయేస్తాను, మిగతా ఏమంతా నెల్లూరు అక్కడే ఉంటాను, కలవచ్చు, మాట్లాడచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. సారీ మీరు కలిసి మాట్లాడతారా లేకపోతే ఫోన్లో మాట్లాడతారా, మాట్లాడకపోతారా అవన్నీ పక్కన పెడదాం. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినటువంటి ఒక లక్ష్యం ఉంది. ఏదో గురుగారు గ్రహాల కోసం చెబుతున్నారని మీరు అనవసరంగా దాన్ని అట్లా తోసిపుచ్చువాకండి. అదేమైనా మాకు తెలియదండి, ఎవరు చెప్పలేదని ఒక మాట మాడతారు. అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. పిల్లవాడు కానీ పిల్ల కానీ మంచి విద్యార్థి కావాలి, మంచి ఉద్యోగస్తు రావాలి, మంచి వివాహం జరగాలి, అద్భుతంగా అల్లుడు వచ్చిన అల్లుడు కానీ కోడలు కానీ అద్భుతంగా ఉండాలని ఎవరు చెప్తే తెలుసుకురావు. వారు నడిచే నడకలో ఇబ్బంది రాగానే ఎమ్మన్నే జ్యోతిష్యం అని తెలుసుకోకపోతే ఇబ్బంది పడతారు. మీరు జ్యోతిష్యం అంటే ఏదో లెక్కలేదనం కాదు. జ్యోతిష్యం అంటే మీ జీవితానికి ఒక మార్గదర్శకతని మర్చిపోతున్నారు. మీ జీవితంలో మీరు ఏది చేయాలనేటువంటి సంకల్పం పెట్టుకుని ఆ సంకల్పం నెరవేరక ఇబ్బంది పడి, మానసిక ఇబ్బంది పడి, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, వివాహ పరంగా ఇవన్నీ ఇబ్బందులు పడటం ముఖ్యమా, లేకపోతే ఒక తరపు మీ యొక్క సంవత్సరం, నెల, రోజు సమయాన్ని బట్టి తెలుసుకొని దాన్ని పరిహారం చేయడం ముఖ్యమా? మళ్ళీ మనం ఇంకొక అవకాశం కూడా కల్పించాం. ఏమని, ఎవరైనా కూడా కష్టంలో ఉండి మాకు ఇవ్వవలసినటువంటి పారితోషికం కూడా ఇవ్వలేని పరిస్థితులు కలిగి ఉన్నటువంటి భక్తులు ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఉంటే ఉచితంగా నేను వాళ్ళకి సేవ చేస్తానని చెప్పాను. వాళ్ళ జాతకం ఫ్రీగా చెప్తా, వాళ్ళ పూజా కార్యక్రమం కూడా ఫ్రీగా చేస్తా. ఇంత ఇదిగా చెబుతున్నాను, స్ట్రాంగ్గా చెబుతున్నానంటే దాని అర్థం ఏంటి? నేను మీరు జాతకాలు తెలుసుకోకపోతే ఇబ్బంది పడతారనే కదా. ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఎందుకు మీకు ఇబ్బంది? మాకు ఇబ్బంది వచ్చిందని, మాకు ఇబ్బంది వచ్చిందని, మాకు ఆ కష్టం వచ్చిందని, మాకు ఈ కష్టం వచ్చింది ఎందుకు చెప్పాలా? దాని తోడు ఎవరి దగ్గర ఎట్టుంటారో కానీ నా దగ్గర జాతకం తెలుసుకోవాలనేటువంటి తల్లులకి 2-3 కట్టలు ఉంటాయి. ఒకటి, మనస వాచ గురువుగా ఆత్మ విశ్వాసంతో మాత్రమే నన్ను కలవడం కానీ ఫోన్తో మాట్లాడడం కానీ, లేకుండా ఏదో ఈరోజు జాతకం చేయించుకుంటే గురువుగారు ఏదో పర్యాలు చేస్తే మాకు ఏదో కోర్టు వచ్చేస్తే కూడా రుణాలు పోతాయని మాత్రం ఎవరు నా దగ్గర రావద్దు. అలాంటి పరిస్థితి చెప్పను, మొహమాటమే లేదు. మీరు ఏదైనా సరే ఆ గురుగారి దగ్గరికి పోతే మనం విజయం సాధిస్తామనేటువంటి ఒక మనస్తత్వం మీలో వస్తే రండి నా దగ్గరికి. సంవత్సరం రోజుల లోపల ఏ ప్రభావితం మీద మీరు ఇబ్బంది పడుతున్నారో మీరు ఏం చెప్పకుండా సంవత్సరం, నెల, రోజు, సమయం చెప్తే నేను ఏం చెప్తానో అది మీరు చేయను. 1 సంవత్సరంలో ఏం చెప్తానంటే 10 లక్షలు ఖర్చు పెట్టమని నేను చెప్పనండి, లేకపోతే 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టమని కూడా చెప్పను మిమ్మల్ని. నేను కొన్ని ఉంటాయి, నాగశిరాపదిష్ట, ఓ జపం చేయించడం, ఇప్పుడు యాగాలు, ఇలాంటివి చిన్న మీ చేతకి ఇబ్బంది ఏమి ఉండదు. మీకు దాని సపోర్ట్ అయ్యేట్టుగా మీకు ఆ యొక్క ఆర్థిక వనరులు మీకు ఏర్పడుతిస్తాడు భగవంతుడు. అలా చెప్తాను. సంవత్సరం రోజులు రాసి పెట్టుకోండి. 100 మందిని 90 మంది సక్సెస్ చేస్తారని నాది బాధ్యత అవుతారు. ఆ 10 మంది ఒకవేళ ఏదైనా అనివార్య కారణాల వల్ల కాకపోయి ఎవరు కూడా జ్యోతిష్కులు చెప్పరండి, 100 మందికి అయిపోతుంది చెప్తాం. కానీ నేను చెప్తున్నా, కాకపోయినా వాళ్ళకి ఉచితంగా మళ్ళా నేను వాళ్ళకి చేస్తాను. ఇప్పుడు కూడాను ఒక 2,000 రూపాయలు కట్టి నా దగ్గర సభ్యత్వం తీసుకొని నా జాతకాన్ని నా దగ్గరకు వచ్చిన వాళ్ళు 2-3 సార్లు వాళ్ళు వచ్చినా కూడా మాట్లాడుతూనే ఉంటాను. ఒకసారి తీసుకురా మీకు మాట్లాడారు అయిపోయినా నన్ను మళ్ళా వాళ్ళు వచ్చినా కూడా సమాధానం చెప్తానే ఉంటాను నేను. అంటే వాళ్ళకి మంత్రం పంపించమా, లేకపోతే యాగమా, యజ్ఞమా, లేకపోతే ఏదో ఒకటి చెప్పి వాళ్ళు సంతృప్తి చేసి ఒక దారికి వస్తారు. ఎంతమంది అలా బాగుపడి ఉన్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా వీటన్నిటిలో కూడాను మీరు బాధ్యులుగా అవ్వాలంటే కొంత మీరు శ్రమించి మీరు చేసుకుంటారని విశ్వసిస్తూ, ప్రతి విషయాన్ని కింద నంబర్ వాళ్ళు సంప్రదిస్తారని ఇంకొక తెలియజేస్తూ, యాగం 3వ తారీఖు అంటే దగ్గరికి వచ్చాం. ఇవాళ బుధవారం సాయంత్రం అయిపోయింది. గురు, శుక్ర, శని, ఆది 4 రోజులు కొన్నాం. 5వ రోజు సోమవారం సాయంత్రం 6 గంటలకు హిందూ ధర్మ ఛానల్లో మీరు చూస్తారు. ఇదే ఛానల్లో ఈ 5 to 6 నా ప్రోగ్రాం ఉంటుంది. వెంటనే నేను చేయబోయేటువంటి ఆ మహత్తర యాగం, ఆ యొక్క తులసి దామోదర ప్రణవ మహాయాగం అనేది మీరు కళ్ళారు చూస్తారు, మీ కోతనామలు కళ వింటారు.
కనుక అవకాశం కింద మనం సంపాదిస్తాను. అన్నిటికన్నా ముందు జాతకం 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 జాతకాలు లేకపోతే మీ జీవితాలు ఇబ్బంది పడుతుంది. జాతక దృష్టిని ప్రయత్నిస్తానని 9వ నెల్లూరు ఇచ్చే విషయంలో కూడా సంపాదిస్తానని మీ అందరూ తెలియస్తూ ఇక కారస్ నా కోసం వెయిట్ చేస్తున్నారు. వరుసగా ఇస్తాను. కారస్ కూడా మళ్ళా చేస్తున్నా. టీవీ సౌండ్ వినపడిందంటే మీకు మళ్ళీ నీ సమాధానం చెప్పను. నమస్కారం, నన్ను అన్నిదా భావించవాకండి. ఫోను మీకు ఎక్కడైనా సరిగా కూడాను రీచ్ కాకపోతే నమస్కారం, రేపు మాట్లాడదాం మళ్ళా. కానీ ఖచ్చితంగా కూడాను ఎక్కడ సిగ్నల్స్ బాగుంటాయో అక్కడికి మాత్రమే వచ్చి మాట్లాడండి. దయచేసి మీకు నమస్కారం చేసి చెప్తున్నా. లేకపోతే కలవలేదు, మాకు వినపడలేదు, మళ్ళీ చెప్పండి అంటే మాత్రం నేను చెప్పను, కట్ చేస్తాను. అలాగే నేను మీకు మీరు ఎవ్వరు కూడా మీ ముందుగా మాకు పెళ్లి గురించి లేకపోతే దాంపత్యం గురించో లేకపోతే ఉద్యోగం గురించో ఆరోగ్యం గురించో ఎవ్వరు మాట్లాడమాకండి. మళ్ళీ చెప్తున్నా, గుర్తు చేస్తున్నా 1-2 సార్లు. కింద నెంబర్ వాళ్ళని సంప్రదించి నేను డైరెక్ట్గా మాట్లాడినాతో ఆ కింద వస్తున్న నెంబర్లు 4 నెంబర్లు పక్కన కానీ కింద కానీ వస్తున్న నెంబర్లు నా పర్సనల్ నెంబర్లు నాతో మాట్లాడడానికి నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను. అంతేగాని మీకు లైవ్లో కలిపేదానికి కాదు. గుర్తుపెట్టుకోండి, లైవ్లో కలపండి, లైవ్లో కలపండి అలవాకండి, మర్చిపోండి. మీకు నాతో మాట్లాడనే వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడదు వదిలేయండి. పై ఇచ్చే నెంబర్లు మాత్రమే కలుస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇలా ఏ విషయంలో అయినా సరే మీరు సంపూర్ణంగా తెలుసుకుంటూ ఎటువంటి కష్టాలు నాకు చెప్పకుండా నేను చెప్పింది వాస్తవమైన మీకు మనసుకు వస్తే నేను పరిహారం దానికి సరిపోయే పరిహారం వచ్చి చెప్తా. లేకపోతే పరిహారం చెప్పకుండా కింద నెంబర్లు సంపాదించమని అంతా అన్నప్పుడు సంపాదించాలి, మీకు అభిప్రాయాన్ని సంపాదించండి, లేదంటే లేదు అని మీకు తెలియజేస్తున్నా. ఈ కాలం దగ్గరికి వెళ్దాం. శుభం. గురుగారి బ్రహ్మత్వంలో ధనుర్మాసం సందర్భంగా జనవరి 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశి వరకు వివాహం ఆలస్యమవుతున్న వారికి, అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి, జాతక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి, రుణబాధలు ఉన్నవారి కోసం శ్రీ దశావతార తులసీ దామోదర ప్రణవ మహాయాగ సహిత గోదాదేవి రంగనాథ స్వామి వార్ల కళ్యాణోత్సవం ప్రత్యేకంగా నిర్వహించబోతున్నారు. మరి వైకుంఠ ఏకాదశి ధనుర్మాసం సందర్భంగా ఈ యాగంలో అలాగే కళ్యాణోత్సవంలో మీరు కూడా పాల్గొనాలి, మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కింద స్క్రోల్ గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. మరి ఎవరైతే ఈ యాగంలో మీ గోత్రనామాలను నమోదు చేసుకుంటారో వారి పేర్ల మీదుగానే జనవరి 15వ తేదీన శనిత్రయోదశి సందర్భంగా నిర్వహించబోయే ప్రత్యేక లింగ రూప శనీశ్వర స్వామికి నిర్వహించబోయే ప్రత్యేక కార్యక్రమాలు కూడా మీ గోత్రనామాలతోనే నిర్వహించడం జరుగుతుంది. అలాగే మీరు కూడా గురుగారిని వ్యక్తిగతంగా కలవాలి, జాతక పరిశీలన చేయించుకోవాలి, చక్కని పరిహార మార్గాలను మీరు కూడా పొందాలి అని అనుకున్న స్క్రీన్ మీద కింద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి కాల్ చేయొచ్చు. అలాగే ఇవే నెంబరు నాకు పక్కగా కూడా స్క్రోల్ అవుతూ ఉన్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, కాల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే జనవరి 9వ తేదీన గురుగారు నెల్లూరులో అందుబాటులో ఉంటారు కాబట్టి నెల్లూరు పరిసర ప్రాంతాల వారు కూడా గురుగారి కాల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి, లేకపోతే నేరుగా కలవాలి అని అనుకున్నా సరే 9666555209 నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ని పొందొచ్చు. గురుగారు కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు యాదయ్య అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కేవలం డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే గురుగారికి తెలియచేయండి. మేడం మా డేట్ ఆఫ్ బర్త్ లేదు. మాట్లాడండి గురుగారు. సరే యాదయ్య గారు, గురుగారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ. ఇప్పుడు నువ్వు చెప్పిన నీ పేరు ప్రకారంగా ఒకతర నీ జీవిత గమ్యాన్ని కనుక నేను సవివరంగా పరిశీలంగా చూడంగా గత 11 సంవత్సరాల నుంచి బాగా గుర్తించుకో. ఇప్పుడు నాతో నువ్వు మాట్లాడే రోజు నుంచి వెనక వెళ్తే 11 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా నీ జీవిత గమ్యములో ఏదైతే సాధించాలో, శోధించాలో, ధనాన్ని అంటే డబ్బును సంపాదించుకోవాలో, కుటుంబానికి అభివృద్ధి చేసుకోవాలో, దాంట్లో ఏ విషయంలో ఎంత నీవు ప్రయత్నించినా, ఆలోచించినా, శ్రమించినా కూడా ఉపయోగం లేక ఏదో చేశామా, తిన్నామా, పనుకున్నామా, లేచామా అన్నట్టే ఉంటుంది తప్ప ఏ ఒక్కటి కూడా నిర్దిష్టంగా సంపూర్ణ స్థితి పొందటం కష్టసాధ్యంగా ఉంటుంది యాదయ్య గారు. అవునండి. నేను చెప్పిన దాంట్లో ఏమైనా అక్షర సత్యం ఏమైనా తప్పుందా? అక్షర సత్యం ఉందండి. కరెక్ట్గానే ఉంది కదా? ఓకే. కాబట్టి దీనికి పరిష్కార మార్గంగా నీకు మనస వాచ కర్మన ఏకాగ్రత కలిగితే నా పక్కనే సులువు అవుతాయి 4 నెంబర్లు వస్తున్నాయి, చూసావు కదా? 96635048 నెంబర్లు వస్తున్నాయి. వాటిని సంప్రదించి రేపు 3వ తారీఖు నుంచి చేసే యాగంలో ఇప్పుడే అమ్మాయి కూడా చెప్పింది ఆ యాగం యొక్క ప్రయోగం ఏంది, ఆ యాగం యొక్క ప్రయోజనం ఏందని. దాంట్లో చేసుకోవడానికి ప్రయత్నించండి. 9-11 రోజులు ఉంటుంది, 1 రోజు ఉంటుంది. అది ఎట్లా అవకాశం ఉంటే అట్లా చేసుకోండి. అది నేను ఇట్లా చేయండి అట్లా చేయండి ఎవరికి చెప్పను. నేను అభిప్రాయం మీకు ఉండాలి, ఏకాగ్రత మీకు ఉండాలి, దాని మీద చేయాలి సంకల్పం ఉండాలి. ఏమీ లేకుండా మీకు ఏదో జరుగుతుంది మంచిది అనుకోవాకండి.
11 సంవత్సరాల నుంచి నువ్వు ఏదో దేవుడు గుడికి పోయి ఉంటావు, ఏదో దేవుడు దండం పెట్టుకొని ఉంటావు, అవునా కదా? అవునండి అవునండి ఎన్నో కొబ్బరికాయలు కొట్టుంటావు, పూజలు చేయించుంటావు, వాళ్ళు కూడా నీకు అష్టైశ్వర్య భోగభాగ్యములు కూడా ఆస్వాదించుంటారు, అవునా? అవునండి కానీ ఏమైనా జరిగినాయా? అవునండి కరెక్ట్ ఉన్నాయండి మీరు చెప్పేటి. అదేనండి, ఏమైనా జరిగినాయి? ఏం జరగలేదు కదా వాళ్ళు ఎంత చేసినా. కాబట్టి చెప్పింది విని ఇప్పుడే చెప్పా, సంవత్సరం రోజుల పాటు నీవు నేను చెప్పిన ప్రకారం నడువు, నేను ఒక స్థాయిలో కూర్చోబెట్టే బాధ్యత నా మీద పెట్టి రాసి పెట్టుకో. లేకపోతే మళ్ళీ ఇదే హిందూ ధర్మం చేసి గురువుగారు నువ్వు చెప్పినట్టుగానే చేసి నాకేం కాలేదు నువ్వు చెప్తూ, ఓకేనా? ఓకేనండి. చెప్పింది చేయండి. భక్తులారా, నన్ను మీరు ఏమైనా అనుకున్నా, మీ బిడ్డ అనుకుంటారు, లేకపోతే మీకు నేను మాట్లాడేది మీకు నచ్చకపోతే వదిలేయండి, నాకు అభ్యంతరం వెళ్ళా. కానీ నా మాట, నా తీరు, నా యొక్క ఆలోచన మన భక్తులు బాగుండాలంటే కొంత కఠిన నిర్ణయాలు చెప్పాలి. నేను ఆషామాషిగా నేను చెప్పడానికి వీల్లేదు, కఠిన నిర్ణయాలే చెప్తాను. దాన్ని ఆస్వాదిస్తారా వ్యతిరేకిస్తారా అనేది వారి అభిప్రాయం. ఆస్వాదించిన నా పిల్లలే, వ్యతిరేకించిన నా పిల్లలే. ఎందువలంటే ఇప్పుడు మా పిల్లవాడు నా మాట వినడం పోతే వాడు నా మాట వినకుండా పోతే నా పిల్లవాడు కాకుండా పోతాడా? కాబట్టి భక్తులే, వాళ్ళు ఎప్పుడూ నా భక్తులే. ఇప్పుడు పరమేశ్వరుని మనం నిందించేంత మాత్రం పరమేశ్వరుడు ఎవరు మనం కొట్టడు కదా. కాబట్టి దాని గురించి నాకు రెండో ఆర్గ్యుమెంటే లేదు. ఇది ఆలోచించుకోమని నా భక్తులు తెలియజేస్తూ, వెంటనే పక్కన వచ్చిన నెంబర్ సంపాదించి ఈ 11 రోజులు పాల్గొంటావా, 1 రోజు పాల్గొంటావా అని యాగ విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించు. 11 రోజులు పాల్గొంటే మళ్ళీ నీ జాతకాల గురించి మళ్ళీ నేను మాట్లాడి వేరే మంత్రం పంపిస్తాను. మళ్ళా అది ఒకటనో కాదు 2-3 సార్లు నీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను నేను. నీకు కావాల్సిన ఫలితం నీకు వచ్చేదాకా కూడా నీకు కావాల్సినటువంటి ఏమేమి మంత్రాలు పంపించాలో, ఏ రకంగా చేయాలని నా బాధ్యతగా నేను చేస్తాను. నీకు అర్థమైతే దాంట్లో అవకాశం ఉంటే పాల్గొదాం ప్రయత్నించు. ఓకే నాయనా, ఏదయా? ఓకేనండి. ఓకే సార్. వెరీ గుడ్. శుభం. ఇక్కడ చాలా మంది ఉంటారు. ఇప్పుడు అన్నప్పుడు గురువు గారు శుభం జరుగుగా కానీ కనీసం మీకు అష్టైశ్వర్య భోగాలు కలుగుతాయని కానీ ఆస్వాదించలే గురువు గారు అనుకుంటాను. నేను ఎవరిని ఆస్వాదించనని నిర్మోహంగా చెప్పాను. దాంతోపాటు కూడాను లోక కళ్యాణార్థాన్ని కూడా నేను ఎప్పుడు కూడా నా యాగాల్లో పెట్టను, చూడు కావాలని. అవును గురువు గారు. నేను ఎన్నో యాగాలు చేశాను. దానికి మన ఇద్దరం కూర్చో ఎన్నోసార్లు కూడాను ఇలాగే భక్తులకి మన వ్యక్తిగతమో ఇంకా ధనపరం ఎన్నెన్నో చేస్తున్నాము. నేను ఎప్పుడు ఏ యాగంలో కూడాను రాసిన దాంట్లో ఎప్పుడు నా లోగోనే ఉంటుంది. దాని మీద లోక కళ్యాణార్థం అని పెడతారు సహజంగా, కానీ నేను ఎప్పుడూ పెట్టాను. అవును గురు. ఇంకొకటి కూడా ఉంటుంది, సర్వే జనా సుఖినో భవంతు సర్వసుమంగళాని భవంతు అని చెప్తారు. ఇది కూడా ఆ నోట్లో నువ్వు ఎప్పుడు ఉండు. అవునండి. ఈ రెండు కూడా ఇప్పుడు నాకు దుర్మార్గుడా మంచివాడు అంటారా? ఇప్పుడు నువ్వు మార్కులు ఏవేస్తాను? నాకు జనాలు దుర్మార్గుడు నాకు మార్కులు వేస్తారా, మంచివాడిని వేస్తారు? ఏదేస్తే నాకెందుకండి? వాడు ఏదేని ఈనిగాక నాకు మా ఆనందమే. దుర్మార్గుడు అన్నా నాకు ఆనందమే, మంచివాడు అన్నా ఆనందమే. ఎందుకంటే ఈ రెండు ఎందుకన్నా నేను తెలుసుకోవాలి ముందు. మీరు ఎందుకన్నా నేను ఎందుకు అనాలి అని అడుగుతాను. ఇప్పుడు ఎందుకు అన్నయ్య కన్నా కూడా ఎందుకు అనాలి? లోక కళ్యాణార్థం నేను యాగం చేస్తున్నానంటే లోక కళ్యాణం కావాలి, అవునా? ఒక విశిష్ట సిద్ధి కలిగినటువంటి మంత్రోచ్చరణను అనుమతి చేసేటువంటి మహాయాగ ప్రతిమతోటి అద్భుతమైనటువంటి అఖండమైనటువంటి ఆ యొక్క మంత్రోచ్చరణ మధ్య మహామునులు రచించి ఇచ్చినటువంటి ఆ వేద మంత్రాలతోటి, వేద ఘోషతోటి, ఆ ఉపనిషత్తుల యొక్క పారాయణ పవిత్రంతో చేసేటువంటి యాగాన్ని ఎవరైతే ఆ యొక్క వేద వృత్తుకులుగా కూర్చొని చేస్తారో వాళ్ళ యొక్క ప్రభావితం ఆ అగ్ని ఆవిష్టు వల్ల యావత్ జగత్తంతా బాగుందా? అసలు లోక కళ్యాణం అంటే లోకం అంటే భారతదేశం వరక ప్రపంచం మొత్తమా? వ్యవస్థ ఉందా లేదా? ఇక్కడ లోక కళ్యాణార్థం సమస్త కార్య సిద్ధ్యర్థం ఇవి చెప్తాం, బానే ఉంది. లోకం అంటే భారతదేశమా, యావత్ ప్రపంచమా? ప్రపంచానికి మిగతా ఉన్నటువంటి మన దేవతామూర్తుల గురించి కొన్ని దేశాల గురించి తెలుసా? తెలియనప్పుడు లోక కళ్యాణార్థం అని ఏంటి నీకు? ఏమిటి? అందుకని నేను అన్ను ఒకరెందుకు అన్నారనేది నాకు అనవసర విషయం. వాళ్ళ పెద్దలు వాళ్ళ పాదాలకి నేను నమస్కారం చేస్తాను. చేసేవాళ్ళకి మనం నమస్కారం చేద్దాం, కానీ నేను నా పద్ధతి ఇంతే. అలాగే సర్వే జనా సుఖినో భవంతు కూడా నేను అన్ను. మీరు తప్పు అనుకుని రైట్ అనుకోండి. ఎందుకంటే నా అభిప్రాయం ఏంది, నా అనుభవం ఏంటంటే సర్వే జన అంటే వీళ్ళు దొంగలు, దొరలు, దుష్టులు, దుర్మార్గులు వీళ్ళందరూ కూడా సుఖంగా ఉన్నారు. ఎందుకు కోరుకోవాలి మనం? కాబట్టి అది కుదరదు. కాబట్టి
ఇవన్నీ నాకు తెలుసు కనుక నేను ఏది కోరను. ఇది అర్థం చేసుకుంటా, మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా. టైం అయింది, మళ్ళా మాట్లాడతాం. శుభం. గురుగారి బ్రహ్మత్వంలో ధనుర్మాసం సందర్భంగా జనవరి 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశి వరకు వివాహం ఆలస్యమవుతున్న వారు, అలాగే జాతక సమస్యలతో బాధపడుతున్న వారు, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు, అలాగే రుణబాధలతో ఉన్నవారు కూడా శ్రీ దశావతార తులసీ దామోదర ప్రణవ మహాయాగ సహిత గోదాదేవి రంగనాథ స్వామి వాళ్ళ కళ్యాణోత్సవం ప్రత్యేకంగా నిర్వహించబోతున్నారు. మరి ఎవరైతే ఈ యాగంలో ఈ కళ్యాణోత్సవాల్లో మీరు కూడా పాల్గొనాలి అని అనుకున్నా, గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకున్నా సరే, స్క్రీన్ మీద కింద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించి మీ గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు. ఎవరైతే ఈ యాగంలో గోత్రనామాలను నమోదు చేసుకుంటారో వారి గోత్రనామాల పేరు మీద కానీ జనవరి 15వ తేదీన శని త్రయోదశి సందర్భంగా ప్రత్యేక లింగరూప శనీశ్వర స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు వీరి గోత్రనామాల పేరు మీదనే జరిపించబడతాయి. అలాగే గురుగారిని మీరు కూడా వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాల్ని పొందాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కింద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించి వ్యక్తిగతంగా కలవచ్చు, లేదా కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. అలాగే గురుగారు జనవరి 9వ తేదీన నెల్లూరులో అందుబాటులో ఉంటారు కాబట్టి నెల్లూరు పరిసర ప్రాంతాల వారు గురుగారిని వ్యక్తిగతంగా కలవాలి అని అనుకుంటే 9666555209 నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ని తీసుకోవచ్చు. గురుగారు మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు పద్మావతి అండి. ఎక్కడి నుంచి అండి పద్మావతి గారు? నిర్మల్ నుండి. అలాగే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కేవలం డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే గురుగారికి తెలియచేయండి. నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి, గురుగారితో మాట్లాడండి. హలో గురువారు, నమస్కారం అండి. ఆయుష్మాన్ మో తల్లి పద్మావతి గారు, చెప్పండమ్మా. నేను నాకు జాబ్ కోసం ట్రై చేస్తున్నా అండి. ఓ వెరీ గుడ్. జాబ్ కోసం ట్రై చేస్తుంటే మంచిదే కదా, అప్లికేషన్ పెట్టావా? అయితే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నా. గత 10 సంవత్సరాల నుండి నాకు ఒక 4 సార్లు. అసలు 4 సంవత్సరాలు అదిగా తల్లి, 4 సంవత్సరాల నుంచి గవర్నమెంట్. అదేనండి, ఇప్పుడు ఒక 5-6 సార్లు ట్రై చేసిన. ఒక 3-4 టైమ్స్ 3-4 సార్లు నాకు జాబ్ మార్క్స్ తోని 0.3 మార్క్స్ ఇట్లా ఈ మార్క్స్ తోని నాకు జాబ్ దగ్గర దగ్గర వచ్చి వెళ్ళిపోతున్నది. ఈసార్లు ట్రై చేసావు బానే ఉంది, కానీ అమ్మాయి పద్మావతి, నా మాట వింటావా? ఇక చెప్పండి గురుజీ. ఇప్పుడు నువ్వు ఇన్నిసార్లు ట్రై చేసావు, అర మార్కుతోనో అర్ధ మార్కుతోనో నీకు రావాల్సిన ఉద్యోగం నీ యొక్క కళ్ళ ముందు దాకా వచ్చి కూడాను పోతున్నది, నువ్వు బాధపడుతున్నావు. కరెక్టే, అది కరెక్టే. ఇన్నిసార్లు ప్రయత్నించిన దానివి ఒక్కతేవ గ్రహదేవతల గురించి తెలుసుకున్నావు. ఎక్కడైనా గ్రహదేవతల యొక్క ప్రభావితం నా వల్ల నాకు నష్టం కలిగిస్తున్నాయేమో అవి కనుక్కొని వాటికి జప తర్పణాలు ఏమైనా చేయించుకుంటే నాకు ఉద్యోగం వస్తుందని ఎందుకు ఆలోచించలేకపోయావు? నేను ఎవరిని తెలుసుకోలేదు. కాకపోతే అదేనమ్మా, నువ్వు ఎవరి అదే అందుకే చెప్తా పదమా, నువ్వు ఎవరిని తెలుసుకోవాలా, నువ్వు అనుకోవాలా, నీకు ఎందుకు రావాలి ఉద్యోగం? అదిగా తల్లి, నువ్వు గ్రహాల గురించి అనుకోవాలా, దేవుడి గురించి అనుకోవాలా, ఎవరిని అడగాలా, ఎవరిని తెలుసుకోవాలా. నీ ప్రయత్నం నువ్వు చేశావు, వెరీ గుడ్. నీ ప్రయత్నం చేసిన కూడా 100% రైట్. నువ్వు ప్రయత్నం చేయకుండా నీకు ఫలితం రాదు. కానీ నీ ప్రయత్నంతో పాటు ఆవగింజంత అదృష్టం అవసరమా కాదా అని అర్థం చేసుకో. ఇప్పుడు అవసరమా, అవసరం లేదా? అవును, అదృష్టం. అవును, బాగా అర్థం చేసుకో. బాగా ప్రశాంతంగా చెప్తా విను తల్లి పద్మావతి. నీవు కష్టపడటంలో న్యాయం ఉంది. నువ్వు కష్టపడి తప్పని అంటోలా, 100% నువ్వు కష్టపడాల్సిందే. నువ్వు కష్టపడి ఇంత చేసినా ఆ అర మార్కు అర్ధ మార్కులో రావాల్సిన ఉద్యోగాలు ఫెయిల్యూర్ అవుతున్నాయి అన్నప్పుడు ఒకతను జరిగింది వదిలి. రెండోసారి అయినా గ్రహస్థితి కలుపుకొని ఆ అదృష్టానికి సంబంధించిన జపము, తర్పణము, హోమము, దానము, యజ్ఞము, యాగము చేసుకోవాల్సిన అవసరాన్ని చేసుకోకపోతే నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం ఎట్టొస్తుంది చెప్పు. నువ్వు ఆలోచించు, నువ్వు ఆలోచించమ్మా, స్థిమితంగా ఆలోచించు. గురువుగారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా, అన్యాయంగా మాట్లాడా, లేకపోతే మోసంగా మాట్లాడా, ధర్మపరంగా గురువుగారు మాట్లాడా అనేది ఒక విజ్ఞానంతో ఆలోచించు. నువ్వు కష్టపడటం న్యాయం ఉంది, కష్టపడింది కూడా కరెక్టే, కష్టపడి ఎగ్జామ్ రాసింది కరెక్టే. అర మార్కు అర్ధ మార్కుతో ఒక తరపు పోయింది, పోని రెండోసారి చేసే అట్టా పోయింది. అప్పుడే నువ్వు ఆలోచించాలి కదా, నేను ఇంత కష్టపడుతున్నాను, చక్కగా రాశాను, నాకు ఏంది నాకు ఇంత జరుగుతుంది, పోని ఇలా జరిగేదానికి నాకు ఏమైనా పాపపుణ్యాల వల్ల ప్రభావితం ఉందా, ఏ గ్రహదోషాలైనా ఉన్నాయా అని కనుక్కోవాల్సిన అవసరం ఉందా లేదా నువ్వు ఆలోచించాలి కొంచెంసేపు. ఇప్పుడు ఆ కనుక్కోలేదా నువ్వు నష్టపోయావా లేదా, నీ టైము నీ యొక్క సంవత్సరాలు గడిచిపోయాయా లేదా, 3-4 సంవత్సరాలు.
చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి గురుజీ. ఇలా జీవితంలో చాలా సంవత్సరాలు గడిచిపోయితే నీ యొక్క భవిష్యత్తు ఏమవుతుంది? ఒక్క రోజు పోతే వెనక్కి వస్తుందా? మనం తెచ్చుకోగలమా మనం? అవునవును గురుజీ, ఎంతో ఇట్లా బాధపడుతున్నా నేను, అసలు ఏం చేయాలో నా అదే భవిష్యత్తు మళ్ళీ మాట్లాడతా బాధపడటం ఎందుకు? ఏదో చేయాలి. ఏమి చేస్తాడు? నీ వల్ల ఏమీ చేయలేవు. ఏ వల్ల నీ వల్ల తెగదు. అందుకే నేను చెబుతున్న అందరికి కూడాను జాతకాలు తెలుసుకోండి. విద్యా విధానం కానీ, వివాహ విషయంలో కానీ, దాంపత్య విషయంలో కానీ, అలాగే ఆర్థిక విషయాల్లో కానీ, డబ్బు సంపాదించే విషయాల్లో కానీ, ఉద్యోగ విషయాల్లో కానీ, ప్రమోషన్ విషయాల్లో కానీ, రియల్ ఎస్టేట్ విషయాల్లో కానీ, సినీ రంగము, కళారంగాలు, వివిధ రకాల వ్యాపార వ్యవహారాల్లో మీకు ఎంత తెలివి, యోచన, ఆలోచన ఉన్నా అవి ఎక్కడ ఎందుకు ఇబ్బంది జరుగుతుందో మీకు మీరు యోచించండి, ఆలోచించండి, అర్థం చేసుకోండి. ప్లీజ్ తల్లులారా అని నిత్యం కూడా నేను కొట్టుకుంటానే ఉన్నా. గ్రాస్తి తెలుసుకోకపోతే మీరు ఏ స్థితిలో బాగుపడే ప్రసక్తే లేదు. 100 మందిలో 70 మంది ఫెయిల్యూర్ అవుతున్నారు. అవునా కాదా అర్థం చేసుకోండి. గురుగారు చెప్పిన దాంట్లో అర్థం చేసుకోండి. 100 మందిలో 70 మంది ఫెయిల్ అవుతున్నారా కావడం లేదా? ఏదో పూర్వజన్మ సుఖంతో ఉన్న వాళ్ళు 10 మంది 20 మంది అవుతున్నారు. అలా ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా కామని అన్నాం. ప్రతి వాళ్ళు గెలవాల్సిందే. ప్రతి వాళ్ళు పుట్టిన ప్రతి వాళ్ళు ఆనందంగా ఉండాల్సిందే. దాన్ని ఎదురులేదు లేదు. కానీ దానికి కావాల్సింది చేసుకోవాలి కదా. ఇప్పుడు నీరసంగా ఉండేవాడికి సరైన కట్టాలి కట్టబడలేదా? నీరసంగా ఉండేవాడికి సరైన ఎందుకు కట్టాలి ఏంటంటే కట్టకపోతే వాడికి ఇబ్బంది వస్తుంది. బలంగా ఉండేవాడికి అసలు సరైన అవసరం ఏముంటుంది? అట్లనే గ్రహ అనుగ్రహం లేనటువంటి వాళ్ళు గ్రహానుగ్రహం సాధించాల్సిందే. దానికే జాతకం తెలుసుకోవాలి. పద్మావతి గారు ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మీ తల్లిదండ్రులకు చెప్పి కింద నా పక్కన వస్తున్న నెంబర్లు వస్తున్నాయి, చూసావు కదా నా నెంబర్లు. 9666355048 అని వస్తుంది. 9666552009 అని వస్తుంది. 7396907733 అని వస్తుంది. 8499000707 అని వస్తుంది. ఏ నెంబర్కో నెంబర్కి ఫోన్ చేసి నీవు ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పా 3వ తారీఖు నుంచి నెక్స్ట్ సోమవారం చేసే యాగం ఉంది. అలాగే యాగం వస్తే మీ జాతకం గురించి నేను మాట్లాడి నీవు ఏ ఆశయ సిద్ధి కోసం, ఏ గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నావో నెక్స్ట్ అటెంప్ట్లో గవర్నమెంట్ వాళ్ళు కనుక రిలీజ్ చేస్తే పోస్టులు ఆ అటెంప్ట్లో నీవు నెగ్గేదాకా నీ ఉద్యోగం వచ్చేదాకా కూడా నా వంతు కృషి నేను చేసి పెడతాను. దానికి కావాల్సిన మంత్రమా ఇంకా ఏదైనా చెప్తాను. కింద నెంబర్ వాళ్ళని సంప్రదించి విషయం తీసుకోవడానికి ప్రయత్నించు. నీకు ఇంట్రెస్ట్ ఉండి విశ్వాసం చేయాలంటే ఏదో అడిగావలే ఇంకోతా ప్రయత్నం చేద్దాం, వస్తే పోతే పోతా ఉంటావు. నీ జీవితాన్ని నీ ఇష్టం. ఎవ్వరు నీ తప్పు పట్టు తెలుసుకోకపోతే తప్పని నేను అన్ను. తెలుసుకోవడానికి ప్రయత్నించమని మా పిల్లల్లాగా మీకు చెబుతున్నా. జాతకం తెలుసుకోండి, యాగంలో మీరు భాగస్వాములు కండి. ఇది నీకు చెప్తున్నటువంటి స్లోగన్. ఇది అర్థం చేసుకుంటారా మీ ఇష్టం, అర్థం చేసుకోకపోయినా మీ ఇష్టం. నీకు మంచి జరగాలని మాత్రం నీ మనసులో అనుకుంటాను, కానీ అనుకోగానే జరగదు. అందుకు నేను నీకు మంచి జరుగుగాక అని తొందరపడి అన్నాను. నేను నా మాట నా నోట్లోంచి మంచి జరుగుగాక నీకంటే ఫలించాలి కదా అవతల. ఒక గురువు గారు స్థానంలో కూర్చున్నటువంటి ఈ ఆచార్య డాక్టర్ జంజాల గురూజీ మీకు ఆశీస్సు ఇస్తున్నా, మీకు శుభం జరుగుగాక అంటే జరగాలి. శుభం జరుగుగాక అనగానే జరగకపోతే కానీ నీ చెప్పి ఉపయోగం ఏంటి? కాబట్టి అందుకే అన్నాను నేను. అది ఎందుకు అన్నానంటే అక్కడ తప్పు ఉందని నాకు తెలుసు. ప్రక్షాళన చేయకుండా ఎట్లా అవుతుంది అక్కడ? అలా తప్పు ఉంది. ఇప్పుడు పద్మావతి విషయం చూసి తప్పు ఉందని చెప్పాను నేను. ఆ తప్పు ప్రక్షాళన కాకుండా శుభం జరుగుగాక అని ఎట్లా రాలి బాగా అర్థం చేసుకోవాలి. క్లియర్గా చెప్తున్నా. ఎట్లా రాలి నువ్వు చెప్పవు సౌమ్య? ఎక్కడ నీకు మనకు అది నీకు తప్పు ఉందని నాకు తెలుసు. తప్పుని తెలిసిన తర్వాత కూడా నీకు మంచిగా జరుగుగాక అని ఎట్లా అంటాను నేను? అన్నాననుకో కలగాలి కదా. కలుగుతుందా? ఆ ప్రశ్నలు కాకుండా ఆయన నా మాటతో అయ్యే శక్తి ఉందా? నా శక్తితో నాకు తెలుసుకోకుండా కూడాను నాది ఏదో అంటారు చూసా, వాపు చూసి బలం అంటారు. ఒక సామెత ఉంది. వాపు ఇచ్చేది ఒక చెయ్యి ఏదైనా కూర్చో పుట్టిందా, అబ్బా ఎంత బలం ఉంటే ఎట్లా పోతుంది, బలం అవుతుందా? వాపు ఎప్పుడప్పుడు పోతుంది. కాబట్టి అర్థం చేసుకుని ప్రయత్నించి కింద నెంబర్ వాళ్ళని సంప్రదించి అటు యాగం విషయం ఇటు జాతక విషయం. యాగం ఇంకా సోమవారం రోజు ప్రారంభమవుతుంది కనుక దాంట్లో భాగస్వాములు అవ్వాలనేటువంటి సంకల్పం ఉన్నటువంటి నా తల్లిదండ్రులు ఎవరైనా సరే ఆ యొక్క యాగ విషయాలు తీసుకోవాలన్నా, జాతక విషయాలు తీసుకోవాలన్నా, 9వ తారీఖు నెల్లూరు వస్తున్న విషయాలు తీసుకోవాలని కింద మనం సంప్రదించమని ఇంకొక తరం మీకు మనవి చేస్తున్నా. శుభం. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు గురువు గారు. హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
ట్రై చేయాలండి. నా పేరు జయలక్ష్మి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కేవలం డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే గురుగారికి తెలియచేయండి. 1990 మా పాప గురించి. చెప్పండి, గురుగారితో మాట్లాడండి. అమ్మ నాకు వినపడింది చెప్తాను. నమస్కారం గురువు గారు. ఆయుష్మాన్ బాబు చెప్తామ్మా. 1990 9వ నెల 9వ నెల 26వ తారీఖు ఉదయం 9:30కి. ఈ అమ్మాయి కంప్లీట్ గా కన్యారత్న కాలసర్ప దోషం అని ఉందమ్మా. ఈ అమ్మాయికి కన్యారత్న కాలసర్ప దోషము అని అంటే వివాహ ప్రతిబంధకం, అంటే పెళ్లి విషయంలో భయంకరమైన తప్పు అని అర్థం. అవును గురువు. అవునా? అవును గురువు గారు. ఆ వివాహానికే ఇప్పుడు నేను చేస్తున్నటువంటి రంగనాథ గోదాదేవి రంగనాథ కళ్యాణం చేయబోతుంది. రేపు 3వ తారీఖు ప్రారంభించి 13వ తారీఖు వరకు దాంట్లో చేర్చు మీ అమ్మాయికి వివాహం అవ్వడానికి అవకాశం ఉంటుంది. నీకు విశ్వాసం ఉంటే కింద వస్తున్న 4 నెంబర్లు వస్తున్నాయి. 11 రోజులు అనేది నీ ఇష్టం, నీ మనసు చూసినట్టు చెయ్యి. అవకాశం ఉంటే ప్రయత్నించు, నీకు అదే శుభం జరిగేదానికి అవకాశం వస్తుంది. అది నువ్వు చేసుకుంటేనే వస్తుంది, నీకు చెప్తే రాదు. గుర్తుపెట్టు. శుభం. అవును గారు. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు గురుగారు. హలో హలో. ఓకే, కాల్ కట్ అయినట్టుంది గురుగారు. అలాగే గురుగారి బ్రహ్మత్వంలో ధనుర్మాసం సందర్భంగా జనవరి 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు, అంటే వైకుంఠ ఏకాదశి వరకు వివాహం ఆలస్యం అవుతున్నవారు, అలాగే జాతక సమస్యలతో బాధపడుతున్నవారు, అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవారు, రుణబాధలు ఉన్నవారి కోసం శ్రీ దశావతార తులసి దామోదర ప్రణవ మహాయాగ సహిత గోదాదేవి రంగనాథ స్వామి వార్ల కళ్యాణోత్సవం ప్రత్యేకంగా నిర్వహించబోతున్నారు. ఎవరైతే ఈ కళ్యాణోత్సవాల్లో అలాగే ఈ యాగంలో పాల్గొనాలి అని అనుకుంటున్నారో స్క్రీన్ మీద కింద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించి మీ గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు. ఎవరైతే ఈ యాగంలో మీ గోత్రనామాలను నమోదు చేసుకుంటారో వారి గోత్రనామాల పేరు మీదుగానే జనవరి 15వ తేదీన శనిత్రయోదశి సందర్భంగా నర్సింగోలు ప్రత్యేక లింగరూప శనీశ్వర స్వామికి జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో కూడా మీ గోత్రనామాలతో మీ పేర్ల మీదుగానే చేయించడం జరుగుతుంది. మరి మీరు కూడా గురుగారిని వ్యక్తిగతంగా కలవాలి, జాతక పరిశీలన చేయించుకోవాలి, చక్కని పరిహార మార్గాలు పొందాలి అని అనుకున్నా సరే స్క్రీన్ మీద కింద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించి నేరుగా కలవచ్చు లేదా కాల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే గురుగారు జనవరి 9వ తేదీన నెల్లూరులో అందుబాటులో ఉంటారు కాబట్టి నెల్లూరు పరిసర ప్రాంతాల వారు కూడా గురుగారిని అపాయింట్మెంట్ తీసుకోవాలి అని అనుకుంటే 9666655209 నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ని పొందగలరు. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో హలో. నమస్తే అండి, గురువుగారితో మాట్లాడదాం. మాట్లాడండి అమ్మా. నమస్తే గురువుగారు. ఆయుష్మాన్ బాబు చెప్పమ్మా. మా పాప గురించి అడుగుదామండి. అడుగమ్మా. మా పాప గురించి అండి. అడుగమ్మా, మీ పాప గురించి అడుగు, తప్పలేదు, అడుగు. అదే మా పాప కూర్చోలేదు, నడవలేదు, మాట్లాడలేదు. రైట్, ఇంకో కాల్ తీసుకోండి. కాలర్ కూడా లైన్లో ఉన్నారు గురువుగారు. హలో నమస్తే అండి. నమస్తే. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు వెంకటయ్య. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కేవలం డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే గురుగారికి తెలియచేయండి. మా అబ్బాయి గురించి చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 15/7/1991. 91. సమయం అండి? 1991. సమయం కూడా చెప్పండి. సమయం 2 గంటల 50 మధ్యాహ్నమా రాత్రా అండి? మధ్యాహ్నం అది. గురుగారితో మాట్లాడండి. వెంకటయ్య గారు. గురువు గారు నమస్తే. గురువు గారు పాదాల శతకోటి వందనాలు. ఆయుష్మాన్ బాబు, నా మాట వినపడుతుంది కదా నీకు చక్కగా? వినపడ్డానికి స్వామి. మీ అబ్బాయికి నువ్వు చెప్పినటువంటి ఆ 1991 సంవత్సరం 15వ తారీఖును బట్టి నేను చూసి చెప్పేదానికి ఒకటే మాట, వీడు తెలివి కలిగి ఉండి కూడాను దాన్ని సద్వినియోగం చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పగలను నేను. ఏమంత నీకు అర్థమైందా? మనం కొంత చెప్పేదా? స్వామి కదే స్వామి, సంబంధాలు అర్థలేదు స్వామి. అదేనాయా, వీడికి తెలివి ఉండి కూడా ఉపయోగపడలేని పరిస్థితిలో ఉన్నాడు అన్నా నేను. అదే ఉన్నాం స్వామి. అదే వాడు కేవలం సంబంధాలు రాకపోవటానికి వాడికి సరైనటువంటి స్థితి కలగటం లేదు ఎట్లా నేను అభిప్రాయంతోనే సంబంధాలు రాక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. బాగా అర్థం చేసుకో.
కనుక వివాహం అవుతుంది, నీవేం భయపడవాకు. వివాహం ఖచ్చితంగా అవుతుంది, అయ్యి తీరుతుంది, భయపడవాకు. కానీ ఆ వివాహం అయ్యేదానికి ఇప్పుడే చెప్పాను అమ్మాయి, ఆ యొక్క గోదాదేవి రంగనాథుల కళ్యాణం నేను చేయిస్తున్నాను చెప్పేది ఇప్పుడే చెప్పాను, విన్నావు కదా. ఏ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కూడా నా బ్రహ్మత్వంలో నరసింహుడు దివ్యక్షేత్రంలో చేస్తున్నటువంటి యాగంతో పాటు ఈ కళ్యాణం కూడా జరుగుతుంది, అవునా. దాంట్లో 1 రోజా 11 రోజుల, 1 రోజైనా పెట్టుకోవచ్చు, లేదా 11 రోజులు పెట్టుకోవచ్చు, 10 రోజులు పెట్టుకోవచ్చు, 9 రోజులు పెట్టుకోవచ్చు, 8 రోజులు పెట్టుకోవచ్చు, ఎవరి అభిప్రాయం ప్రకారం వాళ్ళు పెట్టుకోవచ్చు. అలా ఎలా పెట్టుకోవాలా ఏందని తెలుసుకొని మీ అబ్బాయి యొక్క పేరు, మీ యొక్క పేరు, మీ యొక్క ఆవిడ పేరు, గోత్రము అన్నీ పంపించే మార్గం చేయి. కింద నెంబర్లో సంపాదిస్తే అన్ని విషయాలు చెప్తారు, దాంట్లో పెట్టుకో. మీ అబ్బాయి పెళ్లి అయ్యి తీరుతుంది, ఏం ఆలోచన చెప్పింది చేయి, మీ పిల్లవాడి పెళ్లి అవుతుంది, ఓకేనా. వాట్సాప్ లో పంపాలా స్వామి? అమ్మా గురువు గారు వాట్సాప్ లో పంపాలా? ఇప్పుడు ఆ 966635 అనే నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్ని అడిగి తెలుసుకొని వాళ్ళు చెప్తారు ఎట్లా పంపాలా, ఏం చేయాలా, 1 రోజుకి ఎంత డబ్బులు అవుతుంది, 11 రోజుకి ఎంత డబ్బులు అవుతుంది, అవన్నీ వివరాలు చెప్తా. చేసుకొని పంపిస్తే వాట్సాప్లోనే పంపించేది, మీ రాబోయే వాట్సాప్ పంపిస్తే నీ వాట్సాప్కి మళ్ళీ లింకు పెట్టి మీకు మంత్రాలు, మీ గోత్రనామాలు మీరు వినేట్టుగా మీ ఇంట్లో చూసేట్టుగా కదా పంపిస్తారు. ఆ మంత్రాలు చదువుకుంటూ ఉంటే అది పెళ్ళి అయిపోతుంది. సాయంత్రం 6 గంటల నుంచి ఇదే హిందూ ధర్మ ఛానల్లో కూడా మీరు వీక్షించవచ్చు. మీ పేర్లు, మీ గోత్రాలు వస్తుంటాయి. ఆ స్వామివారికి 10 మంది దశావతారాలకు పూజ చేసేది, ఆ గోదాదేవికి కళ్యాణం చేసేది, వైకుంఠ ఏకాదశి వెంకటేశ్వర స్వామి గారికి పూజ చేసి అన్నీ మీరు చూడొచ్చు, ఓకేనా. రైట్. గురుగారు కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది రేఖ అండి, నిజామాబాద్. అలాగే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో గురుగారికి కేవలం డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే తెలియచేయండి. ఓకే, నమస్కారం. అమ్మ ఆయుష్మాన్ భారత్ రేఖ గారు చెప్పండి. నాది డిసెంబర్ 23, 1991. డిసెంబర్ 23, 1991 సోమవారం రోజు పుట్టానండి. టైము కరెక్ట్ తెలియదు, నైట్ 9:30 లోపు అని చెప్పారు మా అమ్మగారు. కానీ ఇది ఒక్క మాటతో నీకు చెప్పాలంటే అమ్మా, కొన్ని ఆలోచనలు, కొన్ని పద్ధతులు నీకు ఇప్పటికి కూడా దాన్ని సర్దూసుకోలేక, దానికి నీవు సన్మయం కాలేక, అంటే అడ్జస్ట్ కాలేక, ఒక నిర్లిప్తత, ఒక నిరుత్సాహము, ఏందో అర్థం కాని పరిస్థితితో ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందమ్మా. ఆయన చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూస్తే అమ్మాయి ఎప్పుడు అసలు ఆలోచన అనేది కరెక్ట్ ఉండదండి. ఇప్పుడు కొన్ని రోజులు చేయాలని అనిపిస్తుంది, అవి పోస్ట్ పోన్ అవుతా ఉంటది. ఆరోగ్యం కూడా సరిగా ఉండదు. అదే చెప్పారు కదమ్మా, ఇప్పుడు అది నిర్లిప్తత, నిరుత్సాహం అంటే అదే కదా, దాన్నే కదా నిర్లిప్తత అన్నాకుంటే ఏం చేద్దామో చేయకుండా ఆగిపోవడం, నిరుత్సాహం అంటే ఏం చేయాలో అర్థం కాకుండా, అదే కదా నేను చెప్పింది. అదే, అవును గురుగారు. ఇప్పుడు నీకు చెప్పింది సరిపోయిందా లేదా నీకు? అవునవును. ఇప్పుడు నీకు 2 మాటలు చెప్పాను. నీకు 91 సంవత్సరం పిల్లలు అంటే 37 పిల్లలు ఎట్లుంటుందా ఉత్సాహంగా? కొడితే గోడ బదులు పెట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా కరెక్ట్ చేసి కొడతారు కదా, మగవాళ్ళు అయినా కొట్టేది. ఇంతకుముందు మగవాళ్ళే కొట్టేప్పుడు ఆడవాళ్ళు కూడా కొడతారు. కాబట్టి అలాంటి పరిస్థితులు ఉన్న వయసు ఉన్న పిల్లలు పట్టుకొని నేను నిరుత్సాహంతో, నిరాశతో ఉంటావమ్మా అని ఎట్లా చెప్తాను నేను? అసలు నీకు మనసుకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని ఒక మాట వాడాను నేను. అంటే వీళ్ళకి కొన్ని అర్థం కావేమో ఈ మాటలు, లేకపోతే ఇక్కడి నుంచి భాష అక్కడికి పోయాక అర్థం కాదో నాకు తెలియదు, కానీ మనం క్లియర్గా చెప్తున్నాం వాళ్ళకు ఉన్న పరిస్థితుల గురించి. అవును గురుగారు. అదే కదా అమ్మాయి చెప్పింది కూడా, నాకు కొన్నాళ్ళు చేయాలనిపిస్తుంది, కొన్నాళ్ళు చేయకూడదు అనిపిస్తుంది, కొన్నాళ్ళు ఏం చేయాలని అనిపిస్తుంది. అంటే అది నిర్లక్ష్యత అంటానికి ఏమంటాను అర్థం చేసుకో. భాష ఒక సూక్ష్మంలోనే చెప్పాం మన విషయం అంతా కూడా. అవును గురుగారు. కాబట్టి అట్లా అనుకుంటే కుదరదమ్మా, ఇవన్నీ కూడా సెట్ అవుతాయి. అనవసరంగా నువ్వు కంగారు పడవాకు, భయపడవాకు, నిరుత్సాహపడవాకు, నిరాశపడవాకు, నిస్సులకు లోనవాకు. చేయాల్సిన పని చేయకుండా నాకు అది కాలేదు, నాకు ఇది కాలేదని ఆశించవాకండి. నీకు వెంటనే కింద నెంబర్లో సంబంధించి నాకు డైరెక్ట్గా మాట్లాడడానికి ప్రయత్నం చేసుకో. కింద నెంబర్లు వస్తున్నాయి చూడు, 96663504 నా నెంబర్లు వస్తున్నాయి కదా. ఆ నెంబర్ రాసుకొని అపాయింట్మెంట్ తీసుకొని చెప్పింది చెయ్యి, అన్నీ సెట్ అవుతాయి. ఊరగా నువ్వు అది కానీ ఇది కానీ ఏదో ఫోన్లో మాట్లాడగా నేనేదో చెప్పేది లేదు, నువ్వు బాగుపడేది లేదు. అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది, రోజులు వేస్ట్ అవుతాయి. వేస్ట్ చేసుకోవాకు, జీవితాన్ని వేస్ట్ చేసుకోవాకు. ఇప్పుడే 30 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకా జీవితాన్ని వేస్ట్ చేసుకునే ప్రయత్నించవాకు. చెప్పింది విని చెయ్యి. నమ్మకం ఉంటే లేదంటే వదిలేయి, నీ ఇష్టం. అది మీకే వదిలేస్తున్నాడు ఈ సంగతి కూడా. నేను చెప్పాల్సింది మీకు తప్పు ఎక్కడుందో చెప్తున్నా. సరిదిద్దటం అంటే కేవలం ఈ యొక్క సీట్లో కూర్చొని సరిదిద్దడం మా వల్ల కాదు, నా వల్ల కాదు.
నేనేదో ఊరగాట మీకు అంత బాగుంటుంది పొమ్మని అనేవాడిని కాదు. నేను అన్నం ఉమ్, అందులో చిన్న పని అని చెప్పేసి నవగ్రాజుడు తిరగని అతను కావు. ఇప్పుడు అమ్మాయికి ఉన్న నిర్లప్తత, నిరుత్సాహము, నిరాశను తీయాలి అంటే యాగాల గుళ్ళో అమ్మాయిని పార్టిసిపేట్ చేయాలి. ఇంకా గ్రహ భావాలకు ఏదైనా ఉండే జపతమయంలో వాళ్ళు మంత్రం పంపించాలి. ఇక్కడి నుంచి ఏం మంత్రం పంపించేది? ఎట్లవుతాయి చెప్పండి? ఉమ్, వాళ్ళకి అసలు మీరు చెప్పే మంత్రాలు అర్థమవుతాయా? అవి కష్టం అవుతాయి కదా. అవి రాసి క్లియర్గా చేసి మనం ఫోటో స్టార్ట్ చేసి పంపిస్తాం, చదువుకుంటాం. అవన్నీ చేయాలంటే కుదరదు. కనుక కింద నెంబర్ వారిని సంప్రదించవలసినదే. గుర్తుపెట్టుకోండి, జాతక విషయం తెలుసుకునేటువంటి ఆసక్తి కలిగిన తల్లిదండ్రులు ఎవరైనా సరే మీ పిల్లల జీవితాన్ని మీరు అనవసరంగా నష్టాలు పరుచుకోకుండా ఆ జాతకాలు తెలుసుకోవాలని కింద నెంబర్ వారిని పర్సనల్గా నా నెంబర్లు అవి. మీ కింద నెంబర్లు అనగానే ఏదో టీవీలో కలపండి అని చేస్తున్నారు. వేస్ట్. టీవీలో ఏ నెంబరు కలవదు. మీరు నన్ను పర్సనల్గా కలవాలనే ఆకాంక్ష మీకు ఉండి గురువుగారితో డైరెక్ట్గా ఫోన్లో కానీ లేకపోతే ఆయన కలిసి కానీ మాట్లాడదామనే అభిప్రాయం మీకు ఉన్నవాళ్ళు ఆ నెంబర్లో వాళ్ళతో సంప్రదించండి. లేదు ఉచితంగా ఏదో మాట్లాడదామనేటువంటి సంకల్పం మీ మనసులో ఉంటే పై నెంబర్ వాళ్ళని ఎప్పుడు నేను వస్తాను, రోజు వస్తుంటాను, రోజు పై నెంబర్ కలిసినప్పుడు చేసుకోండి. సంవత్సరాలు వస్తుందో 2 సంవత్సరాలు వస్తుందో అది మీ ఇష్టం. ఉమ్, అదే మనం చెప్పేది వాళ్ళ అదృష్టాన్ని బట్టి సంవత్సరానికో 2 సంవత్సరాలకో 6 నెలలకో ఎప్పటికైనా రావచ్చు. అంతేకాని ఆ నెంబర్లు కింద నెంబర్లు లైవ్లో కలిపేవి కాదు. మీకు లైవ్లో వాళ్ళు ఏమి మీకు సమాధానం చెప్పరు. అది డైరెక్ట్గా నా అపాయింట్మెంట్ అంటే నాతోటి సంప్రదించి ఒక 2-3 సార్లు మీరు ఉచితంగా మాట్లాడి మీకు కావాల్సిన మంత్రం, తంత్రం, లేకపోతే ఇంకా ఏదైనా జపతర్పణ హోమాలు, ఎక్కడ ఏ నష్టం ఉంది, ఏ గ్రహాల ప్రభావితం మీద మీకు ఇబ్బంది జరుగుతుంది చెప్పేదానికి అపాయింట్మెంట్ తీసుకునేటువంటి నెంబర్లు మాత్రమే 4. అలాగే ఇప్పుడు నేను చెప్తున్న యాగంలో పాల్గొనాలంటే మీ గోత్రనామ నక్షత్రాలు తీసుకోవడం, మీకు లింకు పెడతాం, మళ్ళీ మీ గోత్రనామాలు వచ్చే రాలేదని తెలియజేయడం, అన్నిటికి ఉపయోగపడే దానికే ఆ కింద 4 నెంబర్లు ఉంటాయి. అంతేగాని లైవ్లో కలపండి రోజు మా భక్తులకి మా వాళ్ళకి పంపిస్తా ఫోన్లు వస్తూ ఉంటాయి. వాళ్ళు లైవ్లో కలపండి లైవ్లో ఎవరు కలుపుతారు? వాళ్ళే కలుపుతారండి. కింద నా పర్సనల్ నెంబర్లు వాళ్ళే కలుపుతారండి. టీవీలో పైన వచ్చేది కూడా 16-17 నెంబర్లు వస్తున్నాయి కదా. ఆ 2 నెంబర్లు తప్ప ఏ నెంబర్ కూడాను కింద కలిసి నన్ను కలిపేవి కాదు ఈ టైంలో. ఇవి తర్వాత ఈ టీవీలో బయటకు వచ్చిన తర్వాత నాతో మాట్లాడాలంటే పారితోషికం ఉంటుంది. క్లియర్గా చెప్తున్నా. మీరు ఏ మొహమాట ఎవరు ఏ గురువులు చెప్పిన మాటలు కూడా చెప్తున్నా. నేను క్లియర్గా చెప్తున్నాను. దాంట్లో మీరు ఏవేని అనుకోండి, నన్ను పారితోషికం ఉంటుంది. దాని అకౌంట్లో పంపిస్తే మీ యొక్క సంవత్సరం, నెల, రోజు సమయం లేకపోతే పేరు పంపిస్తే నేను పూర్తిగా చెప్తాను. అలాగే యాగ విషయంలో పాల్గొనే విషయాలు, అలాగే 9వ తారీఖు నెల్లూరు నేను వస్తున్న విషయాలు, ఇవన్నీ తెలుసుకునేదానికి తెలిపేదానికి ఆ నెంబర్లు ఉంటాయి. అంతవరకే కానీ ఫోన్లో లైవ్లో కలిపేదానికి కదా ఆ నెంబర్లు ఉండవు. కాబట్టి ఈ విషయం మీ అందరూ తెలుసు. నేను యాగం చేస్తున్నాను మీ అందరూ రోజు తెలుసు. దాన్ని వదిలేస్తారు. అలాగే డైరెక్ట్గా గురువు గారిని పక్క నెంబర్తో మాట్లాడచ్చు అని కూడా తెలుసు. కానీ మాట్లాడాలంటే 2 వేలు ఇవ్వాలి కదా. కాబట్టి ఈదో కలిసి ఏదో చెప్తాను అనుకుంటాం, అది మీ భ్రమ. కలిసినప్పుడు నేను మాట్లాడతాను, తప్పు చెబుతాను మీకు. అంతే. పరిహారం తొందరగా తేలదు. పరిహారం తెలుసుకొని మీ జీవితాన్ని మీరు బాగు చేసుకోవాలంటే ఉన్న బలంగా మీకు చెబుతున్నాను. మీరు నన్ను ఏమైనా దూషించుకోండి, నాకు అనవసరం. గురువు గారు పారితోషికం కోసం చేస్తున్నాను, డబ్బుల కోసం చేస్తున్నాను, మీరు ఏమంటారనేది నేనేమన్నా. అది మీ వ్యక్తిగత అభిప్రాయం కింద వదిలేస్తున్నా. ఎంత నిందిస్తే అంత నా పాపకర్మ ప్రక్షాళన అవుతుంది. నేను మనస్ఫూర్తిగా కూడా ఉన్నది ఉన్నట్టుగా మొహమాటం లేకుండా మాట్లాడుతున్నా. నో సీక్రెట్ దాచిపెట్టుకోవడానికి ప్రశ్నే లేదు. ఓపెన్గా చెప్తాను. ఊరగా కావు, మీరు కృషి చేయాలని చెప్తాను. ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని మీరు తెలుసుకుని మీరు ఆనందం పొందుతారని చెబుతాను. అది తెలుసుకోకుండా మీరు ఎంతసేపు మాట్లాడినా కూడా ప్రయోజనం ఉండదు అని తెలియజేస్తూ తెలుసుకోవడానికి కింద సంపాదించమని గుర్తు చేస్తున్నాను. శుభం. గురుగారి బ్రహ్మత్వంలో ధనుర్మాసం సందర్భంగా జనవరి 3వ తేదీ నుండి 13వ తేదీ వైకుంఠ ఏకాదశి వరకు వివాహం ఆలస్యమవుతున్న వారి కోసం, అలాగే జాతక సమస్యలతో బాధపడుతున్న వారి కోసం, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారి కోసం, రుణబాధలు ఉన్నవారి కోసం శ్రీ దశావతార తులసీ దామోదర ప్రణవ మహాయాగ సహిత గోదాదేవి రంగనాథ స్వామి వార్ల కళ్యాణోత్సవం ప్రత్యేకంగా నిర్వహించబోతున్నారు. ఎవరైతే ఈ యాగ కార్యక్రమాల్లో కళ్యాణోత్సవాల్లో పాల్గొనాలి అని అనుకుంటున్నారో వారు స్క్రీన్ మీద కింద స్క్రోల్ గురుగారి వ్యక్తిగత నంబర్కి సంప్రదించి మీ గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే ఈ యాగంలో మీ గోత్రనామాలను నమోదు చేసుకుంటారో వారి గోత్రనామాల పేరు మీద కానీ జనవరి 15వ తేదీన శనిత్రయోదశి సందర్భంగా నర్సింగోలు ప్రత్యేక లింగ రూప శనీశ్వర స్వామికి జరిగే విశేష పూజా కార్యక్రమాల్లో మీ గోత్రనామాలు మీ పేరు మీద కానీ
ఈ పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. అలాగే మీరు కూడా గురుగారిని వ్యక్తిగతంగా కలవాలి, జాతక పరిశీలన చేయించుకోవాలి, చక్కని పరిహార మార్గాలను మీరు కూడా పొందాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కింద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, లేకపోతే కాల్ అపాయింట్మెంట్ కూడా పొందొచ్చు. అలాగే జనవరి 9వ తేదీన గురువుగారు నెల్లూరులో అందుబాటులో ఉంటారు కాబట్టి నెల్లూరు పరిసర ప్రాంతాల వారు గురుగారిని వ్యక్తిగతంగా కలవాలి, కాల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అని అనుకుంటే 9666655209 నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ పొందగలరు. గురుగారు ప్రేక్షకులందరికీ చక్కని పరిహారాలు తెలియజేశారండి. మీకు ధన్యవాదములు గురుగారు. ఇదండి ఇవాల్టి వ్యక్తిగతం కార్యక్రమం. తిరిగి రేపటి వ్యక్తిగతం కార్యక్రమాల్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.